ఇజ్రాయేలు ప్రజలు తాను ఎవడైనా పాపం చేస్తే యాజకుని దగ్గరికి వచ్చి తన పాపాన్ని చెప్తాడు. సార్, నేను పలానా పాపం చేశాను, నాకు పాప క్షమాపణ కావాలి అని అన్నప్పుడు యాజకుడు చెప్తాడు, మోషే ఏ పాపానికి ఏ విధమైన పరిహారం చెల్లించాలి అనేది, కోడెదూడనా, గొర్రెనా, పక్షినా అని ఆయన నిర్ధారణ చేసి చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి కోడెదూడనైతే కోడెదూడను, గొర్రెనైతే గొర్రెని, పక్షినైతే పక్షిని తీసుకొని యాజకుని దగ్గరికి రావాలి. ఆయన బలి కొరకు అర్పించే ఆ బలి పశువు పరిశుద్ధంగా ఉండాలి. ఆ బలి పశువు దరిదాపు 14 రోజులు పరీక్షలో పెట్టాలి. అందులో ఏ విధమైన అవిర్తనం కనిపించకూడదు. బలి కొరకు ఏర్పాటు చేయబడిన బలి పశువు కుంటిది కాని, గుడ్డిది కాని, మూగది కాని, చెవిటిది కాని, అవిటిది కాని, మత్స కలిగింది కాని, పొడ కలిగింది కాని అయి ఉండకూడదు. 100కి 100 పళ్ళు అది పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే అది బలికి అర్హమైనది అని ప్రియులారా, దేవుని పిల్లలు గమనించాలి. ఆ పాపం చేసిన వ్యక్తి తీసుకొచ్చిన బలి పశువుని బలి ఇచ్చి ఆ బలి పశువు యొక్క రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించి పాత్రలో కొంత రక్తాన్ని తీసుకొని ఆ పాప క్షమాపణ కొరకు వచ్చిన వ్యక్తి కుడికాలి బొటన వేలికి, కుడి చేతి బొటన వేలికి, కుడి చెవి బొటన వేలికి చమిరి, నీ పాపము క్షమించబడ్డది అని యాజకుడు చెప్పాలి. అప్పుడు ఆ వ్యక్తి ఆధ్యాత్మికమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి యేసు ప్రభుతో నడక ప్రారంభించటానికి ఆ వ్యక్తి మొట్టమొదట పాప క్షమాపణతోనే యేసయ్యతో నడక ప్రారంభించాలి. ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందకుండా యేసయ్యతో నడవడం అనేది చాలా దుర్లభం, చాలా పనికిరాని కార్యం. రాత్రి సమయమందు మీకు నేను చెబుతున్న మాట, ఎంతమంది మీరు బలిపీఠపు అనుభవాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది బలిపీఠం దగ్గరికి వచ్చి నా పాపము క్షమించబడాలి అని ప్రార్థన చేశారు? ఆ రోజున ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఆ బలిపీఠము 2 పదార్థములతో చేయబడి ఉంది. అది తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకుతో పొదిగించి ఉండేవారు. ఇప్పుడు కూడా మన పితరుల కాలంలో బలిపీఠం దగ్గర పాప క్షమాపణ. ఇప్పుడు మనకు బలిపీఠాలు లేవు. ఇప్పుడు మనకు పరమ బలిపీఠం యేసు ప్రభుల వారే. యేసు ప్రభు దగ్గరే మనకు పాప క్షమాపణ. అక్కడ బలిపీఠము 2 పదార్థాల సమ్మేళనం. యేసు ప్రభుల వారు కూడా ఆయన మనుష్య కుమారుడు, ఆయన దేవుని కుమారుడు అని వాక్యం సెలవిస్తాది. మనుష్య కుమారుడు అంటే తుమ్మకర్ర అని, దేవుని కుమారుడు అంటే ఇతడి అని అర్థం. ఈ రోజున యేసయ్య దగ్గరే మనకు పాప క్షమాపణ. ప్రపంచంలో ఎందరో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు, కానీ దేవుడు ఒక్కరే. ఆయన ఎవరు అంటే నీ పాపాన్ని క్షమించే ఆ గొప్ప దేవుడు. నా పాపాన్ని క్షమించిన ఆ గొప్ప దేవుడు. ఆయన ఎవరంటే యేసు ప్రభుల వారు. ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ, యేసయ్య దగ్గరికి మీరు వచ్చారు. దేనికోసం వచ్చారో చెప్పండి. వ్యాధుల కోసమా, లేక ఏదైనా ఉద్యోగం కోసమా, లేక మీ పిల్లల వివాహం కోసమా, లేక రుణాలు తీర్చబడాలి అని వచ్చారా? ఏదైనా దేవుని నమ్ముకుంటే ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే బయట దేశాలకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశాలతో వచ్చారా? అవన్నీ కూడా మాయమాటలే. యేసయ్య దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఆయన నా పాపాలు క్షమించాలి,
నేను పాపిని అనే మంచి ఉద్దేశంతో రావాలి. అప్పుడే నీ ఆధ్యాత్మికమైన ప్రయాణం యేసయ్యతో ప్రారంభించబడుతాది. ఎంతమంది రాత్రి సమయమదు ఈ స్థలంలో కూర్చున్న వ్యక్తులు నా నుండి మీ వరకు, ఆఖరి వ్యక్తి వరకు నా పాపాలు ప్రభుల వారు క్షమించారు, నేను అందుకొరకే యేసయ్యని నమ్ముకున్నాను అని చెప్పగల బిడ్డలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. దయచేసి అవసరాల కొరకు రావద్దు. దేవుడు అవసరాలు తీర్చే దేవుడని ఆయన ఎప్పుడు చెప్పలేరు. ఆయన చెప్పిన మాట, నా దగ్గరికి రండి, మీ ప్రయాస మీ భారాన్ని తొలగిస్తానని చెప్పాడు. బలిపీఠము దగ్గరే నీ ప్రయాణం ప్రారంభం కావాలి. అనగా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత పాప క్షమాపణతోనే నీ ఆత్మీయ ప్రయాణం సాగాలి. బలిపీఠం దగ్గర నీవు పాప క్షమాపణ పొందినట్లయితే రెండవది గంగాళము అని చెప్పబడి ఉంది. గంగాళము అంటే శుద్ధీకరణకు సాదృశ్యం. బైబిల్లో చెప్పబడిన రీతిగా శుద్ధీకరణకు సాదృశ్యం అంటే నీవు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసాన్ని పొందాలి అని చెప్పాడు. ఈ రాత్రి ఈ స్థలంలో నువ్వు బాప్తిస్మం తీసుకునేటప్పుడు నిజంగా పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందావా? చూడండి, దమస్కులో ముఖద్వారం దగ్గర సౌలు దర్శనమొచ్చి గుడ్డివాడైపోయాడు. తిన్ననిది అనబడిన వీధిలో 3 రోజులు ఉపవాసముండి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ పట్టణంలో అననీయ అనే ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. పౌలు గురించి, సౌలు గురించి. వెళ్ళి సౌలు ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసముండి. ఆయనకు ప్రార్థన చేయి. ఆయన కళ్ళు కనిపించలేదు. ఆయన నేను వాడుకోబోతున్నానని ప్రభు చెప్పారు. అక్కడికి అననీయ ప్రవక్త వెళ్ళి అంటున్నాడు, సౌలా సహోదరుడా, లేచి బాప్తిస్మము తీసుకొని నీ పాపాలు కడుక్కో అని చెప్పాడు. ఆయన బాప్తిస్మం తీసుకొని నీ పాపాలు కడుక్కోమని ప్రార్థిస్తే ఆయన కన్నులలో నుండి పొరల వంటివి రాలుగా అని వాక్యం సెలవిస్తాది. బాప్తిస్మం ఎందుకు అంటే ప్రభు ఏ ఏ పాపాలు నీ జీవితంలో ఆయన క్షమించాడో వాటన్నింటినీ బాప్తిస్మము ద్వారా కడుక్కోవాలి. నేను అడిగే చిన్న ప్రశ్న, నీకు ఆ బలిపీఠపు అనుభవం ఉందా? పరమ బలిపీఠమైన యేసు ప్రభుల వారి దగ్గర నిజంగా నీ పాపాలను నీవు ఒప్పుకున్నావా? రెండవది, బాప్తిస్మము అనే కార్యక్రమం ద్వారా ప్రభు నీలో క్షమించినటువంటి పాపాలన్నీ కడిగేసుకున్నావా? నన్ను గమనించాలి. ఆ రీతిగా నీ పాపాలు ఇంకా కడగబడలేదంటే నీ క్రైస్తవ్యమే వ్యర్థమని చెప్పాలి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. యేసు ప్రభుల వారి రాకడ సమీపిస్తుంది అని చెప్పబడింది. ఆయన రాకడ సమీపిస్తుందని మనము చెప్తూ వింటూ మనం ఇంకా మన పాపాల్ని కడుక్కొనకపోతే మనమెంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామో ఆలోచించాలి.